దోపిడీకి ఇది ఖర్చుకు కాదు. అంకి వచ్చి పాపం అమరావతి పేరు చెప్పి అమరావతి రైతు పేరు చెప్పి అక్కడ ఆ రైతు ఇవి వేరు, అది వేరు ఇది వేరు జరుగుతుంది. కార్యక్రమం వేరు. నేను మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. ఎవరన్నారు? అయిపోయింది. ఎప్పుడు చెప్పాను? లాస్ట్ టైం మీరు అడిగితే చెప్పాను కదా, అప్పుడు దాంతో ఆలోచిద్దాం. ఇది మళ్ళీ 1000 కోట్లు ఖర్చు పెట్టి నువ్వు రేపు అప్పుడు ఎంత అవుతుంది? అప్పుడు ఏ కంచం ఏ కదా అప్పుడు ఇది మళ్ళీ తెలిసింది. ఇది అది కాదు. అక్కడ అమరావతి 1000 కోట్లు ఖర్చు పెట్టి సంవత్సరం అవుతానా? అప్పుడు ఏవో తెలుస్తుంది. ఖర్చు పెట్టమని అడుగుతాను. నేను ఖర్చు పెట్టమని చెప్తాను. అంతే కదా, అదే కదా నేను చెప్తుంది. కట్టమనే కదా చెప్తుంది. నేను అనగలేదు. అది తప్పది. ఇంచి కదల్చలేరు అమరావతిని వచ్చి అది పెద్ద బూతు. నేను దానికి వ్యతిరేకం కాదు. కానీ అలాంటి మాటలు పెట్టి మొప్పెట్టి ప్రజల్ని మాయ చేయడం, దగా చేయడం తప్పు. అది తెలిసిన వ్యక్తులు మాట చెప్పడం తప్పు. ఇప్పుడు ఇది ఉందా? ఏది ప్రత్యేక హోదా ఉందనుకో, 5 సంవత్సరాలు దాన్ని మళ్ళీ కలుగుతాయి. 5 సంవత్సరాలు అయిన వరకు ఎందుకు ఇప్పుడు నేను అంటున్నా, ఇప్పుడేం చెప్తున్నాను కదా, ఖర్చు పెట్టమని శుభ్రంగా ఖర్చు పెట్టి అవినీతి జరగకంటే అది చేయమనండి. ఈ సంవత్సరం రాబోయే 3 సంవత్సరాలను ఒక 72 లక్షల కోట్లు 1 లక్ష కోట్లు ఖర్చు పెట్టమనండి. 1 లక్ష కోట్లు ఖర్చు పెట్టి కట్టా చూపెట్టమండి. ఎవరు చేస్తారు? కామన్ సెన్స్ పాయింట్ ఇది. అది నేను రాజకీయంగా మాట్లాడలేదు. కామన్ సెన్స్ పాయింట్. రాజ్యసభలోని జగన్మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ ఎంపీ కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. ఎంపీలు అంటే వైసీపీ ఎంపీలు ఏం మాట్లాడలేదు. చాలా కోపంగా నీకు తెలుసా, రోడ్డు మీద వచ్చి రోడ్డు మీద దుస్తులు నోట్లో ఎవరైనా పెడతారు. దుస్తులు దూరంగా ఉండమా. నువ్వు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడితే వాళ్ళ నోటు పెట్టుకుని ఎవరు మాట్లాడతారు? సంస్కారం లేని మనుషులు ఆ సభ వచ్చి పెద్ద సభలో వచ్చి ఆ విధమైన భాష మాట్లాడితే అది వ్యక్తిగతవాది ఉంటుంది. పెద్ద సభలో మాట్లాడచ్చా? ఎమ్మెల్సీ కౌన్సిల్లోనే ఒప్పుకోము మేము. చిన్న ఇంకా అంతకంటే కొద్దిగా అది పెద్ద సభ అయినప్పటికీ దానికి దీనికి కొంత ఉన్నప్పటికీ ఎంతో సంస్కారంతో ఎంతో పెద్దగా మాట్లాడతాం. అలాంటి గురించి ఇక్కడ మాట్లాడుకోవడం మనం వేస్ట్. అలాంటి ఎవరో విజయసాయిరెడ్డి చెప్తే ఎవరో విజయసాయిరెడ్డి ఆయన చెప్తే మేము వచ్చి మాట్లాడతాం. సమాధానం ఆయన ట్రీట్ చేయమను. ఆయన ఆవిడకి చెప్పిన నీకు ఇదేనా నీ సంస్కారం, ఇదేనా నీ బుద్ధి? నేను రాజ్యసభలో 2 సంవత్సరాలు ఉన్నాను, ఎప్పుడు ఇలాంటి సంస్కారం నాకు ఉందా అని చేసుంటే నేను సంతోషించేవాడిని. అమ్మ పెద్దరికంగా గౌరవంగా చెప్పారా సారు అని చెప్పింది. ఎందుకంటే ఆవిడ సంగతి అంతా తెలిసిందే. భారతదేశ ప్రధాని ఎవరు మాట్లాడారు వాళ్ళు. సార్ గతంలోనే మీరు శాసన మండలిలో 3 రాజధానుల కోసం చట్టం చేయడానికి ఒక బిల్ పెట్టారు సార్. ఆ టైంలోనే చైర్మన్ షరీఫ్ గారి మీద మీరు ఎవరు చేశాడు? ఆరోపణలు ఆరోపణలు ఉండి అవి కాదు. నువ్వే చెప్పావు కదా ఆరోపణలు అవి కాదని. ఎందుకు నేను మొన్న ఆయన చూశాను, ఆయన స్టేట్మెంట్ని. అవన్నీ కాదు, అవన్నీ అవాస్తవాలు, సత్యదూరాలు. దాన్ని దయచేసి ఫోటో చూపెట్టు ఫోటో నువ్వు ఫోటో ఇప్పుడు చూపెట్టి అన్నాను కదా, రిలీజ్ చేసి నేను ఉంటా కదా. అదేని కాదు, బాగుంది. ఓకే.
పెట్టేయండి సార్ బయట కూర్చోలేదు కూర్చోలేదు బయట కూర్చోండి. సార్ బయటికి రండి కాపీ బయట చదువుతాం నాన్ వచ్చి ఇంత రష్గా పదమ్మా బయట పద